హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ నుంచి డాక్టర్ లిఖిత గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ అండి. హాయ్ కీర్తి గారు, నమస్తే. ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ ప్రోడక్ట్స్లో అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ రిమూవర్ ఒకటి బాగా పనిచేస్తుందని విన్నామండి. లైక్ వన్ టైం ఒక్కసారి మెల్లమెల్లగా ఫేడ్ అవుతూ వస్తున్నాయంటే రీగ్రోత్ అంటూ అక్కడ ఉండట్లేదు అసలు అని విన్నాను. మెయిన్గా అమ్మాయిలకి, టీనేజర్స్కే కానీ పెద్దవాళ్ళకి కానీ, ముఖ్యంగా టీనేజర్స్ని మనం తీసుకుంటే అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ అనేది చాలా ప్రాబ్లమెటిక్, చాలా డిప్రెస్ అవుతూ ఉంటారు. దానివల్ల కాలేజెస్కి, ఫంక్షన్స్కి అటెండ్ చేయకుండా ఉంటారు. ఎన్నిసార్లు తీయాలి అన్నది కూడా ఒక డిప్రెసివ్ మోడ్లో వెళ్తూ ఉంటారు. బట్ ఇది చాలా బాగా పనిచేస్తుంది అన్నప్పుడు నలుగురికి ఉపయోగపడే ప్రోడక్ట్ గురించి మనం డెఫినెట్గా మాట్లాడుకోవాలండి. సో ఇప్పుడు అన్వాంటెడ్ హెయిర్ గురించి ఫస్ట్ మాట్లాడాలి అనుకుంటే, లైక్ యూ సైడ్, ఎస్పెషల్లీ టీనేజర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ప్యూబర్టీ ఎప్పుడైతే వీళ్ళకి హిట్ అవుతుందో, సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నది ఉంటుంది బాడీలో. సో ఈ న్యాచురల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఫేషియల్ హెయిర్ డెవలప్ అవడం, ఎందుకంటే మేల్స్ కి సపరేట్ హార్మోన్స్ ఉంటాయి, ఫీమేల్స్ కి సపరేట్ హార్మోన్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే ఒక టీనేజ్ హిట్ చేస్తారో పిల్లలు, సో ఈ ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళకి అన్వాంటెడ్ హెయిర్ అన్నది గ్రో అవుతూ ఉంటుంది. బేసిక్ గా మన అందరికి న్యాచురల్ గా ఉంటుంది, కానీ కొంతమందికి కొంచెం ఎక్సెసివ్ గా కూడా ఉంటుంది అనమాట. దాని వల్ల వాళ్ళు చాలా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవ్వడం, బులింగ్ కి గురి అవుతూ ఉంటారు. సో వీళ్ళందరికీ మేము ఒక సొల్యూషన్ అన్నది క్యూరేట్ చేసాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీస్ అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ పౌడర్ అండ్ ఆయిల్ అనమాట. సో ఇప్పుడు బేసిక్ గా మనం ఫేస్ షేవింగ్ చేస్తూ ఉంటారు చాలా మంది, అలోవెరా జెల్ పెట్టేసి ఫేస్ షేవింగ్ చేసేస్తారు. సో వెంటనే ఎఫెక్ట్ చాలా బాగుంది, స్కిన్ అన్నది చాలా స్మూత్ గా ఉంటుంది అంటారు. కొంతమంది లేజర్ ట్రీట్మెంట్స్ తీసుకుంటారు, కొంతమంది వ్యాక్సింగ్ చేయించుకుంటారు. సో అప్పర్ లిప్ కానీ ఏదైనా కూడా అవ్వచ్చు. కానీ ఇవన్నీ టెంపరీ సొల్యూషన్స్ అనమాట. లేజర్ పర్మనెంట్ అని తీసుకున్నా కూడా అయినా ఇంకా మళ్ళీ హెయిర్ గ్రోత్ పీరియడ్ ఆఫ్ టైం మళ్ళీ కేసెస్ చాలా ఉన్నాయి. మేము ఏం చేసామంటే ఇలా కాదు, పర్మనెంట్ గా ఒక సొల్యూషన్ అన్నది క్యూరేట్ చేయాలి అనుకున్నాం. సో అందుకే ఈ పర్మనెంట్ హెయిర్ రిమూవల్ ఆయిల్ అండ్ పౌడర్ అన్నది ఫార్ములేట్ చేయడం జరిగింది. సో దీని వల్ల ఏంటంటే ఇందులో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఉందన్నమాట, విచ్ ఇస్ నథింగ్ బట్ కుసుంబా ఆయిల్. సో ఈ కుసుంబా అనే ఒక ఫ్లవర్ ఉంటుంది, దాని నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఇదేంటంటే ఈ హెయిర్ ఫాలికల్స్ ఏవైతే ఉంటాయో అవి హార్డ్ గా ఏదో కట్ చేసేసినట్టు కాకుండా, ఏదో పీకేసినట్టు కాకుండా, వ్యాక్సింగ్ లాగా లేదా లేజర్ లాగా వెళ్ళి వాటిని చంపేసినట్టు కాకుండా వాటిని వీక్ చేస్తుంది అనమాట. సో ఆ హెయిర్ ఫాలికల్స్ వీక్ అవడం వల్ల వాటంతటా అవే పడిపోతాయి. అండ్ తర్వాత ఇందులో కొన్ని నరిషింగ్ ఏజెంట్స్ కూడా ఉన్నాయి, వాటి వల్ల స్కిన్కి నరిషింగ్ కూడా ఉంటుంది అనమాట. సో ఇది రెగ్యులర్గా యూస్ చేస్తే ఒక 25 to 30 డేస్లో పర్మనెంట్గా ఫేషియల్ హెయిర్ అన్నది ఎక్సెసివ్ అండ్ అన్వాంటెడ్ హెయిర్ ఏదైతే ఉందో అది పర్మనెంట్గా పోతుంది. అండ్ అట్ ది సేమ్ ఎలా యూస్ చేయాలి? సో ఇది ఎలా యూస్ చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆయిల్ ఏదైతే ఉందో ఇది కొంచెం తీసుకొని ఎక్కడెక్కడైతే మనకి హెయిర్ కనిపిస్తుందో అది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అండ్ యాజ్ వెల్ as క్లాక్ వైజ్ డైరెక్షన్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న కాసేపటి తర్వాత ఈ పౌడర్ కొంచెం తీసుకొని రోజ్ వాటర్లో కానీ నార్మల్ వాటర్లో కానీ మిక్స్ చేసుకొని ఒక పేస్ట్లా తయారవుతుంది, ఆ పేస్ట్లా అప్లై చేయాలి. సో మీకు ఫస్ట్ యూజ్లోనే హెయిర్ అన్నది చిన్న చిన్న హెయిర్ ఫాల్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది అనమాట. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళైతే ఒక 2-3 డేస్కి ఒకసారి యూస్ చేయొచ్చు. నార్మల్ రెగ్యులర్ స్కిన్ పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు వాళ్ళకి అని అంటే వీళ్ళు రెగ్యులర్గా యూస్ చేసుకోవచ్చు. అంటే లేజర్ లాంటి పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ చేయని పని ఈ సింపుల్ ఈ 2 బాటిల్లో బాక్స్ చేస్తుంది అంటారా? బికాస్ ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ప్రోడక్ట్. ఎందుకంటే ఇప్పుడు లేజర్ ఏదైతే ఉందో అది మన సెల్స్ని టార్గెట్ చేస్తుంది. సో ఒక్కసారి సెల్స్ ట్రిగర్ అయ్యి రివర్స్ రియాక్షన్ జరగడం కూడా జరుగుతుంది, దానివల్ల క్యాన్సర్స్ వచ్చే ప్రాబ్లం కూడా ఉందన్నమాట. సో అందుకే మేము అలా కాకుండా న్యాచురల్గానే ఒక సొల్యూషన్ ఉంటుంది కదా అని చెప్పి మేము దీన్ని రిసర్చ్ చేసి ఇది ఫార్ములేట్ చేసామన్నమాట. బికాస్ అట్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ వీ మెయిన్లీ ఫోకస్ ఆన్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. ఎందుకంటే ఎక్కడెక్కడ ప్రపంచంలో ఏ మూల ఎలాంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్ ఉంది అది స్కిన్ కేర్కి హెల్ప్ అవుతుందంటే వీ మేక్ షూర్ that is there in a product. సో మినిమం ఎంత టైం, మాక్సిమం ఎంత టైం పట్టొచ్చు రిజల్ట్ కోసం? సో మినిమం టు మినిమం ఒక 20-25 డేస్లో మనకి రిజల్ట్స్ అన్నవి కనిపిస్తాయి. ఒకవేళ బాగా ముండిగా ఉన్నాయి, హెయిర్ అన్నది చాలా థిక్గా బ్లంట్గా ఉన్నాయంటే మాత్రం 2 monthsలో డెఫినెట్గా క్యూర్ అయిపోతుంది. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.